వెల్కమ్ టు వీచి న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్యాంప్ కార్యాలయం ప్రారంభం. హాజరైన షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హరితహారం. మొక్కలు నాటిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో అఖిలపక్ష నాయకులతో చర్చా వేదిక. ప్రగతిశీల గృహ నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వినతి పత్రం. శ్రీశైలంలో ఘంటామఠం పునర్నిర్మాణ పనులు. బయటపడ్డ బంగారు నాణేలు. డీటెయిల్స్ చూస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ క్యాంప్ కార్యాలయాన్ని షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మక్కాన్ సింగ్, పిఎస్సిఎస్ చైర్మన్ చెల్లా నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు డోలి అర్జయ్య, ఎంపీటీసీ జనార్దన్, సర్పంచ్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి దుండిగల్లో హెచ్ఎంటీ 5వ వెంచర్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే మొక్కలు పెద్ద ఎత్తున నాటాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలంతా స్వతహాగా పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జ్యోతి, కౌన్సిలర్లు, హెచ్ఎంటీ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రాయంపేట మండల కేంద్రంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ రామచంద్ర నాయక్ తెలిపారు. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకుకు సంబంధించిన వివరాలు అడిగితే చెప్పవద్దన్నారు. ఓటీపీలు, ఇతర ఆధార్ కార్డు వివరాలు అడిగితే ఎవరికి చెప్పవద్దని, అలా చెబితే బ్యాంకులో డబ్బులు సైబర్ నేరగాళ్లు మాయం చేస్తారని తెలియజేశారు. ప్రజలంతా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. కరోనా వ్యాధి ప్రబలుతున్నందున ప్రజలంతా బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని సూచించారు. శానిటైజర్ ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. ప్రజలకు తెలియజేయడం ఏమనగా సైబర్ నేరాల వలన అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు ఓటీపీలు అడిగినా, ఏదైనా మీ ఆధార్ కార్డు నంబర్ అడిగినా, ఫోన్ ద్వారా చెప్పినా కానీ డైరెక్ట్ మనం బ్యాంకులో పోయి తెలుసుకోవాలి. కానీ ఎవరికి కానీ సమాచారం ఇవ్వద్దు. ఇంకోటి, కరోనా చాలా వ్యాధి ఉన్నందున ప్రజలు చాలా మాస్కులు వేసుకొని తిరగాలి. మరి అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు తప్పనిసరి ధరించాలి. కావున ప్రజలంతా అప్రమత్తంగా బాగా ఉండాలని చెప్పి శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలి. ఎటుపోయినా కానీ మన దగ్గర శానిటైజర్ కానీ మాస్క్ కానీ తప్పనిసరి ధరించి ఉండాలి. ఈ కరోనా వ్యాధి రోజు రోజుకు పెరుగుతున్న వలన మనం అప్రమత్తంగా ఉంటే చాలా మంచిగా ఉంటుంది.
కంటోన్మెంట్లోని ఓల్డ్ గ్రాండ్ స్థలాలను నివాస స్థలాలుగా కాకుండా వ్యాపార కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జె రామకృష్ణ ఆరోపించారు. వీటన్నింటినీ బయటపెట్టడానికి నిజ నిర్ధారణ కమిటీ వేయనున్నట్లు తెలిపారు. బోయినపల్లిలోని మల్లారెడ్డి గార్డెన్ కూడా రక్షణ శాఖ భూమి అని తెలుపుతూ దాని ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి స్థానంలో ఉన్న మల్లారెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన ఆధీనంలో ఉన్న రక్షణ శాఖ భూములను ప్రభుత్వానికి అప్పచెప్పి ఆదర్శంగా ఉండాలని సూచించారు. బడా నేతల కబ్జాలో ఉన్న భూమిని ప్రభుత్వ పరం చేసి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇచ్చే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఏవైతే రక్షణ శాఖ భూములు ఉన్నాయో అంటే ఓల్డ్ గ్రాంట్స్ కానివ్వండి, లీజ్ బంగ్లోస్ కానివ్వండి, లేకపోతే గతంలో B3 ల్యాండ్స్ కూడా అలాట్మెంట్ అవ్వడం జరిగింది. అన్నిటి మీద ఒక దృష్టి సాధించి ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, మరీ పర్టికులర్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించిన రక్షణ శాఖ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కాపాడి దానికి కొంతమంది లబ్ధిదారులు ఎవరైతే గతంలో తీసుకున్నారో వాళ్ళు ఇంకోళ్ళకి ఇల్లీగల్గా అమ్మటం జరిగింది, వాళ్ళ దగ్గర ఇంకా ఇద్దరు కొనుక్కోవడం జరిగింది. మరి అన్ని ప్రక్రియలో ఎన్నో మల్టిపుల్ కోర్ట్ కేసెస్ కాంప్లికేషన్ చేసి పెట్టాను. దీనివల్ల రక్షణ శాఖ ఏదైతే ఒక గవర్నమెంట్ బాడీయో వాళ్ళని రెస్టోర్ చేసుకుని మళ్ళీ పొజిషన్ తీసుకోలేకపోతుంది. దానికోసము ఈరోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని నేను రేపైనా ఎల్లుండైనా మా ఆర్మీ హెడ్కు లెటర్ రాయటం జరుగుతుంది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దృష్టి కూడా తీసుకుపోతాను. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ కానీ, బోర్డు మెంబర్లు కానీ, ఆర్మీ అధికారులు, సబ్ ఏరియా కమాండర్ వీళ్ళందరినీ కూడా తీసుకొని ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో అసలు కోర్టు కేసు వేసినప్పుడు ఏం స్టేటస్ ఉండే, కోర్టు కేసు స్టే సాగులో ఎన్ని బిల్డింగ్లు ఇంకా మీరు అనాథరైజ్ కట్టినరు, ఎంత బిల్డింగ్కి మీరు ట్యాక్స్ కడుతున్నారు, ఇంకా ఎంత మీరు అనాథరైజ్గా ఎగ్జామ్ చేస్తున్నారు, మరి ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకొని తప్పకుండా మరి ఆ కోర్టులో అవసరం ఉంటే మా మెంబర్స్ తరఫున కానీ ఎవరి తరఫున కానీ ఇంప్లీడ్ అయ్యి ఏదో విధంగా రక్షణ శాఖ భూమిలో మళ్ళా రక్షణ శాఖకు వచ్చే విధంగా వాళ్ళకి చెందే విధంగా ప్రయత్నం చేస్తాము. ఇక పోతే చాలా మటుకు వీళ్ళ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. టోటల్ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతుంది. అట్లా ట్రక్కులు సామాన్లు పోతూ ఉన్నాయి. మరి ఈ బంగ్లాలు పర్పస్ ఏంటంటే ఉండటానికి ఇచ్చిన బంగ్లాలు. మరి దీన్ని చేంజ్ ఆఫ్ పర్పస్ కింద నడుస్తున్నాయి ఇప్పుడు. అంటే కేవలం పర్సనల్గా డొమెస్టిక్ పర్పస్ కోసం, పర్సనల్ యూస్ కోసం పెట్టుకోవాల్సిన బంగ్లాలు 100% కమర్షియలైజ్ అయిపోయినాయి. మరి దీనికి ఎటువంటి అనుమతులు ఉన్నాయి, ఏం లైసెన్సులు వీళ్ళు సహకరించారు, కంటోన్మెంట్ బోర్డుకు కానీ రక్షణ శాఖకు కానీ ఎంత డబ్బులు కడుతున్నారని దాని మీద కూడా చాలా డీటెయిల్స్గా లోతుగా పోతాము. మరి అన్ని ఫ్యాక్ట్స్ ఫైండింగ్ చేసిన తర్వాత ఒక నివేదిక నేను సెంట్రల్ గవర్నమెంట్కు మరి అదేవిధంగా ఎంపీ గారికి కూడా సబ్మిట్ చేస్తాను. మరి ఈ అంశం తప్పకుండా రాబోయే పార్లమెంట్ సెషన్లో లేపి మన రక్షణ శాఖ భూములన్నీ మనకు వచ్చే విధంగా. ఇక పోతే కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ లీజ్ ల్యాండ్స్లో కానీ చాలా పెద్ద మనుషులు ఉన్నారు సమాజంలో ఈరోజు. మరి అసొంటోళ్ళు రక్షణ శాఖ అయినా వాపసు ఇచ్చేయాలా, లేదు అంటే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ కూడా అన్ని ప్లేస్లో ఎదుగుతుంది, భూములు కావాలా డబుల్ బెడ్రూమ్ కడతామని. మరి వాళ్ళ 1,00,000 ఇల్లుల టార్గెట్లో రీచ్ కావడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇటువంటి ఒక బంగ్లాలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ఎందుకంటే ఒక మంచి సమాజంలో సొసైటీలో ఒక మంచి పొజిషన్ ఉన్నోళ్ళు ఈ విధంగా గవర్నమెంట్ ప్రాపర్టీ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి మిస్యూజ్ చేసి వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం దాన్ని వాడుకోవటం చాలా సిగ్గుపడే విషయం. మరి వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పటికైనా ముందుకు వచ్చి రక్షణ శాఖకైనా హ్యాండ్ ఓవర్ చేయాలా, లేదా స్టేట్ గవర్నమెంట్కైనా హ్యాండ్ ఓవర్ చేయాలా. అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ ఉన్నాయో మా కంటోన్మెంట్లో చాలా తక్కువైనాయి, మరి దాన్ని టేకప్ చేయాలా. అవసరం పడితే మేము కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొస్తాము, ఏది ఈ మన డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ కోసము తీసుకొచ్చి ఏదో విధంగా ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు డేట్లో, ల్యాండ్ లేదు. మరి కొంతమంది భూస్వాములు లేదా పెద్ద మనుషులు వాళ్ళ పేరు ముసుగుల, వాళ్ళ హోదా ముసుగుల మరి ఈ విధంగా ఎంజాయ్ చేసి చేయటం చాలా బాధాకరం. ఎందుకంటే ఇదే కొంతమంది నా దగ్గర రావడం జరిగింది ఒక 7 years 8 years బ్యాక్. అప్పుడు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ గారు ఉండే, ఆయన పీరియడ్లో మేబీ ఒక 10 years బ్యాక్ అనుకుంటా, ఆయన పీరియడ్లో వచ్చి ఈ షెడ్యూలుగా మేము హ్యాండ్ ఓవర్ చేసేస్తాం, గవర్నమెంట్కి ఇచ్చేస్తాము అని కొన్ని షెడ్లు ఇప్పుకోవడం కూడా జరిగింది. దాని ఫోటోగ్రాఫ్స్ నా దగ్గర ఉన్నాయి. మరి అటువంటిది ఈరోజు మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసుకుని మళ్ళీ ఇల్లీగల్ యాక్టివిటీస్, అనాథరైజ్డ్ యాక్టివిటీస్ చేయడం చాలా బాధాకరం. దానికోసం ఈరోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కింద నేను వచ్చిన గవర్నమెంట్కి లెటర్ రాసి ఒక మంచి కమిటీ వేస్తా. అంటే ఆర్మీ హెడ్స్ కానివ్వండి, లేకపోతే ఆర్మీ సంబంధించిన అధికారులు, మా డిఓ సంబంధించిన అధికారులు, మా కంటోన్మెంట్ సిబ్బంది అందరం కలిసి ఫ్యాక్ట్స్ ఫైండ్ చేసి తప్పకుండా రక్షణ శాఖ భూములన్నీ రెస్టోర్ చేస్తామని మీ అందరికీ సభాపూర్వకంగా చెప్తున్నారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులతో మార్పు కోసం ప్రజాగళం చర్చా వేదిక కరీంనగర్ ప్రెస్ భవన్లో పార్లమెంట్ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్పై వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టి కేసీఆర్ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. ముందుగా సన్నకారు రైతులకు క్వింటాలకు 2,500 రూపాయలు మద్దతు ధర ప్రకటించి సంబరాలు చేసుకుంటే బాగుండేదన్నారు. వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినంత మాత్రాన అవినీతి తగ్గదని, అడిషనల్ కలెక్టర్ స్థాయి మాజీ కలెక్టర్లు అవినీతికి పాల్పడుతుంటే ఆ స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం వలన భూ సమస్యలు పరిష్కారం కావన్నారు. అందరికీ తెలుసు 28 సంవత్సరాల నుంచి కోర్టు నడుస్తుంది, కానీ ప్రూఫ్ లేదనేది కొట్టేస్తుంది. నయం తోటి 29 మంది పోలీస్ అధికారులు దావతులు చేసుకొని మందు దాక్కుంటా పార్టీలో ఉన్నది, పత్రికలో వచ్చాయి, ఫోటోలు వచ్చాయి, కానీ వాళ్ళకి ఏం సంబంధం లేదని వచ్చేసింది. సిట్ వాళ్ళు చెప్పేసేది. అంటే మన కళ్ళ ముంగట జరిగిన అన్యాయాన్ని మనమే చూస్తూ సహించుకుంటుంటా ఉంటే ఇక న్యాయం చేసుకోవడం ఎవడు ఉంటాడు. అందుకే జోజిరెడ్డి గారిని నేను నిజంగా అభినందిస్తున్నా. మార్పు కోసం మనం అందరి గలాలు ఏకం కావాలి అని. ఎందుకంటే గలం ఒకటైతే కలం అవుతుంది, కలానికి ప్రేరణ అవుతుంది. కలం నుంచి కత్తి వరకు పోయినా తప్పులేదు. ఎందుకంటే కరీంనగర్ జిల్లా వాళ్ళకు వేరే చైతన్యం గురించి చెప్పాల్సిన పని లేదు. మేము కొన్ని చర్చల్లో అంటే ఈ ప్రధాన అంశాల గురించి చర్చల్లో గతంలో కూడా మేము స్టేట్మెంట్ ఇచ్చాం, చర్చల్లో పాల్గొన్నాం. చాలా ఇంపార్టెంట్ 1 or 2 పాయింట్స్ నేను కవర్ చేస్తాను. ఎల్ఆర్ఎస్ మీద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లోక్సత్తా ఉద్యమ సంస్థ పద్మనాభరెడ్డి గారు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు హైకోర్టులో. ఈ సిట్ గురించి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు మేము పనిచేస్తున్నది కూడా లోక్సత్తా ఉద్యమ సంస్థ పనిచేస్తుంది, మన రాజకీయ పార్టీ కాదు. కానీ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మాది అంతా ఒకటే ఆశయం. ఎల్ఆర్ఎస్ మీద కేసు ఆల్రెడీ ఫైల్ చేశాం. ఏంటి అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, అది పాత కాలం నుంచి కూడా రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అమలు చేస్తున్నామని చెప్పారు జీవోలు. అది తప్పు. ఏదైనా చట్టం అయితే చట్టం ఆమోదించిన తేదీ నుంచి లేదా జీవో ఇచ్చిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కానీ 40-50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం కొన్న భూములు కూడా అది వర్తింపజేస్తున్నామని చెప్పారు. అది చట్ట విరుద్ధం. రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అన్నది ఎల్ఆర్ఎస్ లో చెల్లదు. తర్వాత కొన్ని లైవ్ ఇన్సిడెంట్స్ కూడా హైకోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఏంటంటే 80 years బ్యాక్ 2000 కొన్న భూమి ఇప్పుడు 200 కోట్లకు ఉంది విలువ హైదరాబాద్లో. 80 సంవత్సరాల కింద 2000, ఇప్పుడు 200 కోట్లు. దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే ఇప్పటి రేట్ ప్రకారం ఆయన ఒక కనీసం 20-30 కోట్లు కట్టాల్సి వస్తుంది. ఎందుకు కట్టాలి? ఏ చట్టం చెప్తుందంటే కొత్త చట్టం అని అంటున్నారు. కొత్త చట్టానికి అధికారం ఎక్కడ ఉంది? లేదు. అది ఇప్పుడు హైకోర్టులో ఉంది. కాబట్టి బహుశా జోజిరెడ్డి గారు మార్పు కోసం గలవనడం ఏమో అని నిన్న రాత్రి సీఎం గారు చెప్పారు. అది 2 రోజులు అసెంబ్లీ పెడుతున్నాం, దాన్ని చర్చిస్తాం, రేట్లు తగ్గిస్తాం, మాడిఫై చేస్తాం అని. ఖమ్మం నగరంలో గల ఐఎంఏ హాల్లో యువ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి, యువ తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థిని రాణి రుద్రమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఆశయం, లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నా ఆ లక్ష్యం నెరవేరలేదని 1200 మంది విద్యార్థులు ఆత్మ ఘోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రులు విధిగా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకుని ఆశీర్వదించి గెలిపించారు మని కోరారు. ఈ పట్టభద్రుల సమ్మేళనంకు యువ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ అధ్యక్షత వహించగా కార్యక్రమంలో పార్టీ జిల్లా సెక్రటరీ కృష్ణార్జున్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉల్లంగి పద్మ, జిల్లా ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి రాజరత్నం తదితరులు పాల్గొన్నారు. ఒక వంతైతే ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి పార్టీగా యువతనందరినీ కూడా ఓటు నమోదు చేసుకోవాలనేటువంటి అంశాన్ని చెప్పి వాళ్ళని ఆ దిశగా ప్రోత్సహించడం అనేటువంటిది మా బాధ్యతగా తీసుకొని వాళ్ళ యువ తెలంగాణ పార్టీ మేము అభ్యర్థిని ప్రకటించినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మంతో పాటుగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రులకు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది.
అయితే ఇవాళ ఖమ్మంకి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైనటువంటి జిల్లా, చాలా విద్యావంతులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. సో అట్లాంటి నేపథ్యంలో ఇంతమంది పట్టభద్రులు ఎక్కువగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఎవరైతే 2017 నవంబర్ 1వ తారీఖు కంటే ముందు డిగ్రీ పూర్తయి కానీ లేదంటే డిగ్రీకి సమానమైనటువంటి కోర్సు చేసినటువంటి వాళ్ళు కానీ మీరు పూర్తి చేసి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ ఓటును నమోదు చేసుకోండి. సంబంధిత మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తే మీకు ఫామ్ 18 ఇస్తారు. ఆ ఫామ్ 18 తీసుకొని దాంట్లో మీరు మీ వివరాలన్నింటినీ కూడా నమోదు చేసి మీ డిగ్రీ సర్టిఫికెట్, అలాగే మీ ఓటర్ ఐడి డీటెయిల్స్, మీ ఫోటోగ్రాఫ్, అలాగే మీ ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇస్తే కనుక మీ సర్టిఫికెట్ పైన ఒక గెస్టెడ్ ఆఫీసర్ తోటి సంతకం చేయించి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చి మీరు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ తీసుకుంటే మీ ఓటు దాదాపుగా నమోదైపోయినట్టే. ఒకవేళ ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే మటుకి ఆన్లైన్లో CEO తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళి ఫామ్ 18ని ఫిలప్ చేయండి. ఆన్లైన్లో ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలి అనేటువంటిది నేను ఒక వీడియో కూడా రూపొందించడం జరిగింది. అది యువ తెలంగాణ పార్టీ ఫేస్బుక్లో ఉంటుంది, రాణి రుద్రమ ఫేస్బుక్లో ఉంటుంది, అలాగే RBC న్యూస్ యూట్యూబ్ ఛానల్లో, మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఆ వీడియోను అందరూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎన్రోల్మెంట్ ఆన్లైన్లో ఎట్లా చేసుకోవాలి అనేటువంటిది చాలా వివరంగా మేము చెప్పాం. మీకు ఏ విధమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా మా ఫేస్బుక్ అకౌంట్ కింద పెడితే మా టెక్నికల్ టీం కూడా ఎప్పటికప్పుడు మీకు మీ సందేహాలను నివృత్తి చేస్తుంది అని చెప్తున్నా నేను. అలాగే ప్రతి పట్టభద్రుడు కూడా మనం కొట్లాడి తెలంగాణ ఎట్లయితే తెచ్చుకున్నామో వచ్చిన తెలంగాణలో మన ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలి అంటే కూడా భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఎందుకు పనికిరాని 10 నిమిషాలు కూడా పట్టభద్రుల కోసం మాట్లాడని వ్యక్తులను పక్కన పెట్టి మీ పట్టభద్రుల గొంతుకగా ఉన్నటువంటి నన్ను మీ అభ్యర్థినిగా పంపిస్తే రేపటి సమస్యలకు పరిష్కారంగా నేను ఉంటాను. కాబట్టి ఒక్కొక్క పట్టభద్రులు కనీసం ఒక 100 మంది చేతనైనా ఓటు నమోదు చేయించండి. రాబోయే ఎన్నికల్లో మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు నా కేసు గెలిపించి మీ ప్రతినిధిగా పంపించమని చెప్పేసి మీడియా ముఖంగా నేను ఖమ్మం జిల్లా పట్టభద్రులందరికీ కూడా విన్నవించుకున్నాను. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఊట్నూరు సాహితీ వేదిక వారి ఆధ్వర్యంలో కొండగుర్ల లక్ష్మయ్య రచించిన బతుకు చిత్రం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కవులు, కళాకారులు, గాయకులు ముందుకు వచ్చి మీలో ఉన్న కళని మీరు రాసే పుస్తకాలను విడుదల చేసి ప్రపంచానికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్రా జయవంతరావు, ఆర్డీఓ రాజేష్, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మైశ్రం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇవన్నీ కూడా మరి వారు పుస్తక రూపంలో మరి బతుకు చిత్రం అనే పుస్తకం మరి నేడు మరి నా చేతుల మీదుగా మరి పుస్తక ఆవిష్కరణ ఈరోజు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, సభాధ్యక్షులు మైశ్రం మనోహర్ గారు, మరి కార్యక్రమ ఈరోజు పుస్తక రూపంలో రాసే కవులు కావచ్చు, చాలా సంతోషకరమైన విషయం. మరి ఊట్నూరు ప్రాంతం అనేది మనందరికి కూడా తెలుసు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు అందరూ కూడా ఇక్కడ ఊట్నూరు ప్రాంతంలో స్థిర నివాసం ఉంటున్నారు. ఊట్నూరులో ఏది జరిగినా
ఇక్కడ ఏం మాట్లాడినా మొత్తం ఉమ్మడి జిల్లాలలో వార్త పోతుంది. ఎందుకంటే అన్ని ప్రాంతవాసులు ఇక్కడ ఉన్నారు. గృహ నిర్మాణ కార్మికులను ఆదుకుని వారికి జీవనోపాధి కల్పించాలని కోరుతూ ప్రగతిశీల గృహ నిర్మాణ కార్మికుల సంఘం, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నివాసం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నాటి నుండి కార్మికులు పనులు లేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాకుండా ఇసుక మాఫియా నిర్ణయించిన ధరలు కాకుండా అధిక ధరలకు ఇసుక విక్రయిస్తూ పనులు లేకుండా చేస్తున్నారన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని, ప్రతి కార్మికుడికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. సమస్యలు ఇవ్వాలి. 2,000 రూపాయలకి ఇసుక ట్రాక్టర్ వెంటనే 2,000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక వెంటనే ఇవ్వాలి. 2,000 రూపాయలకి ట్రాక్టర్ సమస్యలు సమస్యలు ట్రాక్టర్ ఇసుకను కరోనా నేపథ్యంలో పౌన కార్మికులకి 10,000 రూపాయలు ఇవ్వాలి. కరోనా నేపథ్యంలో పౌన కార్మికులకు 10,000 రూపాయలు ఇవ్వాలి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువు మండలం మామిళ్లకుంట క్రాస్ సమీపంలో లలితాదేవి ఆలయంలో చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో దుండగులు అమ్మవారి దేవాలయంలో చోరీ చేశారు. అమ్మవారి బంగారు ఆభరణాలు, వెండి కిరీటం, దేవాలయంలో భక్తులు కానుకలు వేసే హుండీలు, నగదు ఎత్తుకెళ్లారు. దేవాలయంలో పూజ చేయడానికి పూజారి దేవాలయ తలుపులు తీసి చూడగా చోరీ జరిగినట్లు గమనించారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో మామిళ్ళ కుంట సర్కిల్కి దగ్గర ఒక పర్లాంగ్ దూరంలో మన వర్మ గారి టెంపుల్ ఒకటి ఉంది, అమ్మవారి టెంపుల్. ఆ అమ్మవారి టెంపుల్లో ఎర్లీ అవర్స్లో అఫెన్స్ జరిగింది. ఈ అఫెన్స్లో లోపల మెయిన్ గేట్లో నుంచి, మెయిన్ గేట్ అయితే ఎప్పుడు లాక్ ఉంటుంది, బ్యాక్ డోర్ నుంచి వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ వెరిఫై చేస్తున్నాము. గర్భాలయంలో ఉండే అల్యూమినియం డోర్ తీసేసుకొని లోపల అమ్మవారికి సంబంధించిన కిరీటము, వెండి నగలు, కొంచెం బంగారు తాళిబొట్టు, ఇవన్నీ బంగారు నగలు కొన్ని పోయినాయి. అవన్నీ వెరిఫై చేస్తున్నాం. పంపించి దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి పంపించడం జరిగింది. ఎస్ఐ కూడా అదే పని మీదే ఉన్నాడు. ఎస్ఐ కూడా మార్నింగే మనకు తెలియగానే ఇమ్మీడియట్గా వచ్చి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నాము. సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో బంగారు నాణేలు బయటపడ్డాయి. ప్రస్తుత శ్రీశైలం క్షేత్రంలో ఘంటామఠం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరిపిన తవ్వకాల్లో ఓ పెట్టె బయటపడింది. ఆ పెట్టెలో బంగారు, వెండి నాణేలు ఉన్నాయి. 15 బంగారు నాణేలు, ఒక బంగారు ఉంగరం మాత్రమే కాకుండా 17 వెండి నాణేలు కూడా గుర్తించారు. శ్రీశైలంలో బంగారు నాణేల కలకలం రేగడంతో ఆలయ ఈవో కెఎస్ రామారావు, తహసీల్దార్ రాజేంద్ర సింగ్, సిఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆ నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైతన్నకు వర్షం ఒక వరం, కానీ ఈ సంవత్సరం కర్నూలు జిల్లా రైతన్నకు అధిక వర్షం శాపంగా మారింది. మనకు అన్నం పెట్టే రైతన్న పంట నష్టంతో, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ ఆళ్లగడ్డ నాయకులు భూమా కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు సాకులు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయం అందించి రైతుల ప్రాణాలను కాపాడాలని భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు మన ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీలో దొన్నిపాడు మండలం, ఉయిలవాడ మండలం, చాలమరి మండలంలో కట్టలు తెగి నీళ్లు విపరీతంగా పొంగుతున్నాయి. సో దీనివల్ల చాలామంది రైతులు పంట మొత్తం నాశనం అవడం జరిగింది. ఈ నష్టపరిహారం ప్రకటించాల్సిందిగా కోరడం జరిగింది. మేము ఇంతకుముందు ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని కోరడం జరిగింది. ఆ రోజు వర్షాలు తగ్గిన వెంటనే నష్టపరిహారం ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు నష్టపరిహారం ప్రకటించలేదు. కానీ ఆల్రెడీ రైతు రెండో పంట కూడా వేయడం జరిగింది. రెండో పంట వేసినాక మళ్ళీ నిన్న ఒక వారం క్రితం సెప్టెంబర్లో కురిసిన వర్షాలకి, విపరీతమైన వర్షాలకి మళ్ళీ పంట అంతా నష్టపోవడం జరిగింది. సో ఇప్పటికి 2 సార్లు పంట వేసి నష్టపోవడం జరిగింది. ఈరోజు
నష్టపరిహారం ప్రకటించాల్సి వస్తే దీంట్లో కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే 70% పంట నష్టం జరిగింటేనే నష్టపరిహారం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు రైతులకి. అదేవిధంగా ఈరోజు సీడ్ పత్తికి కూడా నష్టపరిహారం రాదు అని చెప్తున్నారు. మన ఆర్లగడ్డలో ఒక రైతు చనిపోవడం జరిగింది. పత్తి వేసి ఆగస్టు నెలలో పత్తి వేయడం జరిగింది. వేసిన తర్వాత విపరీతమైన వర్షాలకి అతని పంట మొత్తం పోవడం జరిగింది. సరే మళ్ళీ తీసేసి మళ్ళీ సెప్టెంబర్లో మళ్ళీ పంట వేయడం జరిగింది. వేస్తే మళ్ళీ మొన్న వారం క్రితం కురిసిన వర్షాలకి పూర్తిగా నష్టపోయి అతను లాస్ట్కి సీడ్ పత్తికి పంట నష్టం రాదని తెలుసుకొని సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. నూర్ బాషా అని 35 ఏళ్ళ వయసు, కేవలం 35 ఏళ్ళ వయసు, సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈరోజు ఉన్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ మీరు రైతుకి ఎక్కడే కానీ భరోసా కల్పించట్లేదు ఇది రైతు ప్రభుత్వం అని. మీరు రైతు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి ఇలా కండిషన్స్ పెట్టకుండా 70% నష్టపోతేనే ఇస్తాము, సీడ్ పత్తికి ఇయ్యము. అసలు ప్రభుత్వంకి ఏ అధికారం ఉంది సీడ్ పత్తి వేయకూడదు అని చెప్పడానికి? ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్చిన పంట, రైతు ఇష్టం వచ్చిన పంట ఎవరైనా వేసుకుంటారు. అంతేగాని మీరు ఈ పంటనే వేయాలి అని చెప్పకూడదు. అదేవిధంగా ఈరోజు మిరప, మినుము అన్ని పంటలు దాదాపు మొత్తం వాషౌట్ అయిపోయినాయి. భారతీయ జనతా పార్టీ తరఫున మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క రైతుకి నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం అందే విధంగా చూడాలి. మీ భూమా కిషోర్ రెడ్డి. ఖమ్మం నగరంలోని ఎంబీ గార్డెన్లో టీ న్యూస్ ఇన్పుట్ ఎడిటర్ పివి శ్రీనివాసు మిత్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అడ్వకేట్ జేఏసీ చైర్మన్ తిరుమల రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ అవసరం వచ్చినా నిమిషాల్లో స్పందించే గుణం ఉన్న వ్యక్తి పివి శ్రీనివాసరావు అని, అలాంటి వ్యక్తికి టీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తే గెలుపు నల్లేరు మీద నడకే అన్నారు. టీఎన్జీఓ యూనియన్ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం మిత్రులను ఉద్దేశించి పివి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాలతోనే తన రాజకీయ ప్రస్థానం మొదలైందని, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఆశించే అర్హత తనకు ఉన్నదన్నారు. పట్టభద్రుల విద్యావంతులు, మేధావులు తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆత్మీయ మిత్రుల కలయిక ఏర్పాటు చేశారు. విద్యార్థి రాజకీయాల్లో నేను పనిచేసిన క్రమంలో నాతో పాటు నాడు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి అనేక మంది వాళ్ళ ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా, హెల్త్ డిపార్ట్మెంట్లో, వివిధ ప్రభుత్వ శాఖల్లో, వివిధ ప్రైవేట్ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఒక ఆత్మీయ కలయిక అనేటువంటి ఒక సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సమావేశం ప్రధానంగా ఇవాళ రానున్నటువంటి పట్టభద్రుల ఎన్నికలు, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మీలాంటి వాళ్ళు రావాలి, కొంత ప్రజాసేవ చేసేవాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, ఒక రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు, రాజకీయ అవగాహన కలిగిన వాళ్ళు, అనేక వామపక్ష ఉద్యమ నేపథ్యం ఉన్నవాళ్ళు, వాళ్ళ జర్నలిస్టుగా ఒక సమాజం పట్ల, వివిధ వర్గాల పట్ల, సామాజిక సమీకరణ పట్ల, సామాజిక వ్యత్యాసాల పట్ల అనేక రకాలుగా అవగాహన ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందన్నా అని వాళ్ళందరి అభిప్రాయాన్ని చెప్పారు. అయితే నేను వాళ్ళ టీన్యూస్లో ఇన్పుట్ ఎడిటర్గా ఉన్నా కాబట్టి నేను నిన్న టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగానే ఇటువంటి వాళ్ళ అవసరమని సారు గుర్తించి, గౌరవించి, మనకి బాధ్యత ఇచ్చి మీలాంటి వాళ్ళు ఉండాలి అని అంటే తప్ప, లేకుంటే నేనేదో ఇండిపెండెంట్గా పోటీ చేసి అనవసరమైనటువంటి కాన్ఫరెన్స్లకు పోవాలని కాదు. ప్రజాసేవ ఎక్కడైనా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. ఇప్పుడున్న వాదాలో కూడా నేను నా చేతనైన సహాయం నా మిత్రులు ఫోన్ చేసినప్పుడు, లేదు మిత్రులు కాదు ఇంకెవరు ఫోన్ చేసినా కానీ నా వంతు సహాయం నేను చేస్తాను, భవిష్యత్తులో కూడా సహాయం చేస్తాను. లేదు ఇట్లాంటి సహాయం చేసేవాళ్ళు ప్రజలకు మరింత చేరువు కావాలి, ప్రజలకు అవసరం ఉందని గుర్తించి నాకు కనుక ఎమ్మెల్సీ రేపు పొద్దున్న పట్టభద్రుల స్థానానికి నిలబడమనంటే మాత్రం ఖచ్చితంగా నిలబడతా. అప్పుడు వీళ్ళందరి సహకారాన్ని నేను తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్యాంప్ కార్యాలయం ప్రారంభం. హాజరైన షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హరితహారం, మొక్కలు నాటిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
కరీంనగర్ ప్రెస్ భవన్లో అఖిలపక్ష నాయకులతో చర్చా వేదిక. ప్రగతిశీల గృహ నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా, సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వినతి పత్రం. శ్రీశైలంలో గంటామఠం పునర్నిర్మాణ పనులు, బయటపడ్డ బంగారు నాణేలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.